సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలోని కాంగ్రెస్ నేతల మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. అరవపల్లిలో డీసీసీ ఉపాధ్యక్షులు యోగానందచారి అధ్యక్షతన సీనియర్ కాంగ్రెస్ నేతలతో సమావేశం నిర్వహించారు. దగాపడ్డ కాంగ్రెస్ నాయకులారా కదలిరండి పేరుతో కీలక సమావేశాన్ని యోగానందచారి ఏర్పాటు చేశారు. కొంతకాలంగా ఎమ్మెల్యే మందుల సామేల్ వైఖరిపై సీనియర్ కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సమావేశానికి ఎవరూ హాజరు కాకుండా తుంగతుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు కార్యకర్తల ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. మరోవైపు అరెస్టులపై కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు. అధికారంలో ఉన్నప్పటికీ ఇవేం అరెస్టులంటూ ప్రశ్నిస్తున్నారు. నూతనకల్ పోలీస్ స్టేషన్ ముందు జాజిరెడ్డిగూడెం మండల కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేశారు. అరెస్టును ఖండిస్తూ వెంటనే కార్యకర్తలను వదిలిపెట్టాలంటూ నినాదాలు చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, అసలు తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది? ఏ పరిణామాలు ఇట్లా విభేదాలకు వచ్చి సపరేట్ గా మీటింగ్ పెట్టుకునే వరకు, మీటింగ్ కి వెళ్లాలనుకుంటున్న నేతలను అరెస్ట్ చేసే వరకు వెళ్ళినాయి? తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయి రోడ్డు పడి కొట్టుకున్నటువంటి పరిస్థితి వచ్చింది. అక్కడ గెలిచినటువంటి మందుల సామీల పైన వ్యతిరేక వర్గం పూర్తిగా తిరుగుబాటు చేశారు. కార్యకర్తలందరూ కూడా తిరుగుబాటు చేశారు. ఎమ్మెల్యే తీర్పు నిరసనగా గాంధీ భవన్ కు వెళ్లి డీసీసీ అధ్యక్షుడికి అవసరమైతే అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు ఈ రోజు సిద్ధమవుతున్నారు. అయితే గెలిచిన దగ్గర నుంచి కూడా పాత కాంగ్రెస్ కార్యకర్తలను నిర్లక్ష్యం చేయడం, సీనియర్ నాయకులను పట్టించుకోకపోవడం, అడుగుడున అవమానపరచడం లాంటివి చేస్తా ఉన్నాడని చెప్పి ఎమ్మెల్యే పైన తిరుగుబాటు చేసి రోజు ఒక మీటింగ్ పెట్టుకోవడానికి వారు సన్నద్ధమయ్యారు ఆత్మీయ సమ్మేళనం పేరుతో. అయితే ఆత్మీయ సమ్మేళనం పెట్టినటువంటి సమాచారం తెలుసుకున్నటువంటి ఎమ్మెల్యే మందుల సామేలు దానిపైన ఉక్కుపాదం మోపాలని పోలీసులకు ఆదేశించారు. ఎక్కడికక్కడ అన్ని మండల కేంద్రాల్లో మండల అధ్యక్షులను, సీనియర్ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు పోలీసులు. నిన్న అర్ధరాత్రి నుంచి కూడా ఈ అరెస్టుల పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు బగ్గుమంటా ఉన్నారు. మేము అధికార పార్టీలో ఉన్నామా లేదంటే ప్రతిపక్ష పార్టీలో ఉన్నామా? మందుల సామేలు అప్పటికప్పుడు 20 రోజుల్లో పార్టీ మారి మా పార్టీలోకి వస్తే మేము మీదేసుకుని గెలిపించాం, భుజాల మీదేసుకుని గెలిపించుకున్నాం. ఈ రోజు గెలిచిన తర్వాత మమ్మల్ని అందరూ కూడా అనగదొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఊళ్ళల్లో కార్యకర్తలపైన అక్రమ కేసులు పెడతా ఉన్నాడు, దాడులు చేపిస్తా ఉన్నారు. పోలీసులతో కాంగ్రెస్ పార్టీ నాయకులను కొట్టిస్తా ఉన్నాడని కూడా ఈ రోజు వాపోతా ఉన్నారు, బగ్గుమంటా ఉన్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ రోజు అక్రమ అరెస్టు నిరసనగా నూతనకల్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించారు. తొర్రూరు టు అదేవిధంగా సూర్యాపేట రహదారిపైన కూడా ధర్నా నిర్వహించారు. దాదాపు 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది కూడా. అయితే మందుల సామేలు తీరు మార్చుకోవాలి, ఆయన ఏకపక్ష ధోరణి మార్చుకోవాలి, ఆయన ఒంటరి పోకలు ఇప్పటికైనా మానుకోవాలని కూడా పాత కాంగ్రెస్ కార్యకర్తలు డిమాండ్ చేస్తా ఉన్నారు. అయితే ఈ వర్గం అంతా కూడా దామోదర్ రెడ్డి వర్గంగా మనం చెప్పుకోవాలి. మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో తుంగతుర్తిలో అప్పుడు 4 సార్లు గెలిచినటువంటి రామరెడ్డి దామోదర్ రెడ్డి వర్గీయులుగా వీళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. మొదటి నుంచి కూడా రామరెడ్డి దామోదర్ రెడ్డి వర్సెస్ మందుల సామీలు మధ్య వర్గపోరు నడుస్తా ఉంది. ఇక్కడ త్వరలో జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఎవరిని సర్పంచులు గెలిపించాలి, ఎవరిని జెడ్పీటీసీలు గెలిపించాలనేది రోజు రచ్చ జరుగుతూనే ఉంది. మందుల సామేలు పాత కాంగ్రెస్ కార్యకర్తల్ని పక్కన పెట్టి ఆయన వెంట తిరుగుతున్నటువంటి వాళ్ళని అక్కడ టికెట్ ఇప్పించుకునేలాగా, సర్పంచులు చేసేలాగా ఒక కుట్ర పన్నుతున్నారని కూడా వీళ్ళు ఆరోపణ చేస్తా ఉన్నారు. 2 వర్గాలుగా చీలిపోయింది. తుంగతుర్తిలో మందుల సామేలు కుమారులు ఎంటర్ అయ్యారు. 2 కుమారులు కూడా ఇసుక దందా చేసుకుంటూ ప్రతి విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైనే దాడులు చేపిస్తున్నారని కూడా వీళ్ళు ఆరోపణ చేస్తా ఉన్నారు. మందుల సామేలు మాత్రం ఏది పట్టించుకోవట్లేదు. కాంగ్రెస్ కార్యకర్తలకు ఏ చిన్న కష్టం వచ్చినా కూడా పట్టించుకోవట్లేదు. దాదాపు 30-40 వేల మెజార్టీతో గెలిపిస్తే ఈ రోజు తిరిగి మాపైనే అక్రమ కేసులు పెట్టి తిరిగి మాపైనే పోలీసుల చేత దాడులు చేపిస్తారా అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రశ్నిస్తా ఉన్నారు. మందుల సామేలు వర్గం నుంచి ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా? మందుల సామేలు మొదటి నుంచి కూడా ఇదంతా కూడా నడిపిస్తున్నాడని వాళ్ళు ఆరోపణ చేస్తా ఉన్నారు. మందుల సామేలు పార్టీలోకి వచ్చిన తర్వాత పాత కాంగ్రెస్ కార్యకర్తల్ని అనగదొక్కుతున్నాడు. కొత్త వాళ్ళని, వ్యాపారం చేసే వాళ్ళని, ఇసుక దందా చేసే వాళ్ళని వెంటేసుకుని తిరుగుతున్నారని కూడా వీళ్ళు ఆరోపణ చేస్తా ఉన్నారు. ఈ రోజు తుంగతుర్తి నియోజకవర్గంలో సామేలు పర్యటన కూడా ఉండే, కానీ ఈ నిరసన నేపథ్యంలో ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారంటే భయంతో సామేలు ఆ పర్యటన కూడా రద్దు చేసుకోవడం జరిగింది. సామేలు కంటూ ఒక వర్గం అంటూ ఏమి లేదు, వ్యాపారవేత్తలు, ఇసుక దందా చేసే వాళ్ళు మాత్రమే ఆయన అంటున్నారు.
పాత కాంగ్రెస్ కార్యకర్తలు మొత్తం మేము ఇటువైపు ఉన్నాం, మేమందరం కూడా తిరుగుబాటు చేస్తా ఉన్నాం, వచ్చే ఎన్నికల్లో ఆయన ఎలా గెలుస్తాడని కూడా ఈ రోజు వాళ్ళు ప్రశ్నిస్తా ఉన్నారు. ఆయన సరైన బుద్ధి చెప్తామని కూడా చెప్తా ఉన్నారు. రేపే అధిష్టానానికి తీసుకెళ్తాం, సీఎం దృష్టి తీసుకెళ్తాం, గాంధీ భవన్ కు వెళ్లి తుంగతుర్తి ఎమ్మెల్యే యొక్క అరాచకాలను బయట పెడతామని కూడా స్వయాన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్తున్నటువంటి పరిస్థితి. గత 2 నెలల క్రితం కూడా ఈ ఇసుక దందా సంబంధించినటువంటి విషయంలో సామిల్పైనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తిరుగుబాటు చేసి ధర్నాలు చేశారు, నిరసన కార్యక్రమాలు చేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇసుక దందా నేను జైనివను, అక్కడ ఇసుక కూడా నేను పోనివనని ప్రగల్భాలు పలికారు. కానీ మళ్ళీ ఆయన మనుషుల చేత, ఆయన కుమారుల చేత ఇసుక దందా చేపిస్తున్నారని స్వయాన కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నాలు చేసినటువంటి పరిస్థితి తుంగతుర్తి నియోజకవర్గంలో ఉంది. ఈ రోజైతే ఏకంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేసి టీఎస్ లో ముందు ధర్నాలు చేసే కాడికి వచ్చింది. రహదారుల పైన 2 వర్గాలుగా చీలిపోయి వాళ్ళు ఒకరికొకరు కూడా అంటే రాము వివిధ అంశాలు ఇటువంటి పరిస్థితికి దారి తీసినా, లేకపోతే తాజాగా ఏదైనా వివాదం వల్ల ఇట్లా బయటకు వచ్చి మాట్లాడుతున్నారా అక్కడ కాంగ్రెస్ నేతలు? గెలిచిన దగ్గర నుంచి కూడా అదే రకమైన పరిస్థితి ఉంది. ప్రధానంగా అక్కడ ఇసుక రీచ్లకు సంబంధించి మొదట వివాదం రాసుకుంది. ఇక్కడ గెలిచిన తర్వాత ఇసుక దందా ఎక్కడ కూడా చేయనివను, ఇసుక అక్రమ రవాణా చేయనని ఆయన ఎన్నికల నేపథ్యంలో అక్కడ మాట ఇచ్చారు. కానీ గెలిచిన తర్వాత వెంటనే మందుల స్వామిలు ఆయన కుమారులు ఇద్దరు కూడా ఇసుక దందాలో ఇన్వాల్వ్ అయ్యి ఎక్కడికక్కడ కూడా దోచుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తిరుగుబాటు చేశారు. అప్పుడు మొదలైనటువంటి వివాహం చర్చలకి జాలువానిగా మారింది. ఇప్పుడు స్థానిక సంస్థలు జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఎవరిని సర్పంచ్ గెలిపించాలి, ఎవరిని డిప్యూటీసీ గెలిపించాలన్నటువంటి ఒక ప్రశ్న తలెత్తింది. ఈ నేపథ్యంలోనే మందుల స్వామిలు పాత కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వడు, పాత కార్యకర్తలని ఎవరిని కూడా ఆయన పరిగణలోకి తీసుకోడు. కాబట్టి మనం అందరం కూడా ఒక ఆత్మీయ సమ్మేళనం పెట్టుకొని అధిష్టానానికి తీసుకెళ్లి కష్టపడ్డటువంటి పార్టీ కార్యకర్తలకు టికెట్ ఇవ్వాలని ఈరోజు ఒక తీర్మానం చేసుకోవాలని ఒక ప్రయత్నం చేశారు. కానీ ఆ మీటింగ్ అంతా కూడా అడ్డుకున్నారు, బదనం చేశారు. ఎక్కడికక్కడ కూడా అరెస్టు చేస్తూ ఆ ఫంక్షన్ హాల్ కూడా తాళాలు వేసి ఈరోజు పోలీసులు ఒక బీభత్సం సృష్టించారని కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మండిపడుతున్నారు. ఈ వివాదం ఎక్కడికి వెళ్తుంది అనేది కూడా కార్యకర్తలు ఆందోళన ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యే తన తీరు మార్చుకోవాలి, ఆయన పద్ధతి మార్చుకోవాలని కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. స్వేచ్ఛ. రైట్ రాము. తెల్లవారుజామున 3-4 ప్రాంతాల వచ్చి పోలీసులు అరెస్ట్ చేసి నూతనకల్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. ఎందుకు తీసుకుపోతున్నారు, మమ్మల్ని దేనికి అరెస్ట్ చేస్తున్నారని ఎస్ఐని ప్రశ్నిస్తే ఆయన ఏం చెప్పకుండా మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండు. అయితే ఇక్కడ మాకైతే ఈరోజు 5వ తారీఖు అంటే ఈ రోజున నియోజకవర్గ స్థాయి సీనియర్ కాంగ్రెస్ నాయకుల కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అరోపల్లో. మరి దాన్ని ఉద్దేశించి తీసుకొచ్చినరా, దేన్ని ఉద్దేశించి తీసుకొచ్చిందో అర్థం కావడం లేదు. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో అరెస్ట్ చేసిన మా అరోపల్లి పోలీస్ స్టేషన్ తీసుకుపోయేటోళ్ళు, పంపించేటోళ్ళు. ఇప్పుడు మేము అధికారంలో ఉన్నామా లేమా అనేది అర్థం కావడం లేదు. తుంగతుర్తి అరోపల్లిని కాకుండా నూతనకల్ పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి ఇక్కడ పెట్టినరు. మేము మర్డర్ చేసేటోళ్ళం కాదు, మేము కేవలం రాజకీయ నాయకులం మాత్రమే. మరి ఇక్కడ ఎందుకు పెట్టినరో, దేనికి పెట్టినరో, ఎవరు చెప్తే పెట్టినరో ఇది అర్థం కాని పరిస్థితి.